బ్రేకింగ్ న్యూస్ పుష్ప సినిమాలో నటిస్తున్న నటుడు శ్రీతేజ్ పై కూకటపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేశాడు అంటూ ఒక యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బిఎన్ఎస్లో సెక్షన్ 69, 155, 318 సెక్షన్ల కింద పుష్ప నటుడు శ్రీతేజ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక మహిళతో తేజ్కు వివాహేతర సంబంధం పెట్టుకొని ఆ మహిళతో ఇప్పుడు పెళ్లి చేసుకోవడం లేదు అని ఆ మహిళ చెప్తుంది. పెళ్లి చేసుకుంటాను అని తనతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు. లైంగిక సంబంధాన్ని పెట్టుకొని తర్వాత పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడు అని ఆ మహిళ ఫిర్యాదు చేసింది. గతంలో కూడా శ్రీతేజ్ పై కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఒక మహిళతో వివాహేతర సంబంధం బయటపడడంతో ఆ మహిళ భర్త ఒక బ్యాంకులో మంచి పొజిషన్లో ఉన్నాడు, అతను గుండెపోటుతో చనిపోయాడు అని శ్రీతేజ్ పై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఆ చనిపోయిన వ్యక్తి భార్యే ఇప్పుడు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. తనను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి తనతో లైంగిక సంబంధం పెట్టుకొని ఇప్పుడు తనను పెళ్లి చేసుకోను అని చెబుతున్నాడు అంటూ ఆమె ఫిర్యాదు చేయడంతో బిఎన్ఎస్ సెక్షన్ 69 కింద అతనిపై కేసు నమోదు చేశారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో గతంలో కూడా ఆ మృతుడు ఎవరైతే తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు శ్రీతేజ్ అని మనస్తాపంతో గుండెపోటుతో చనిపోయాడు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు గతంలోనూ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఆ యువతి కూకటపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనతో వివాహేతర సంబంధం పెట్టుకొని ఇప్పుడు పెళ్లి చేసుకోను అని నిరాకరిస్తున్నాడు అంటూ ఫిర్యాదు చేయడంతో శ్రీతేజ్ పై 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేయడంతో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి కూకటపల్లి పోలీస్ స్టేషన్కు కేసును ట్రాన్స్ఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి సాగర్ మనకు అందుబాటులో ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. పుష్ప సినిమాలో నెల్లూరు యాసలో మాట్లాడుతూ మనకి కనిపిస్తాడు నటుడు శ్రీతేజ్. ఒక్కసారి నేను శ్రీతేజ్కి కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మా ప్రతినిధి సాగర్ కూడా మనకి అందుబాటులో ఉన్నారు. ఒకసారి నేను శ్రీతేజ్కి కాల్ చేస్తాను. శ్రీతేజ్ కాల్ ఆన్సర్ చేస్తే ఏం సమాధానం చెప్తాడో చూద్దాం. ఈ ఫిర్యాదుపై శ్రీతేజ్ ఏ విధంగా రియాక్ట్ అవుతాడో చూద్దాం. శ్రీతేజ్కి కాల్ చేస్తున్నాను. ఎస్, శ్రీతేజ్ ఫోన్ రింగ్ అవుతోంది. ఒకవేళ శ్రీతేజ్ ఆన్సర్ చేస్తే ఈ ఫిర్యాదు గురించి శ్రీతేజ్ ఏమన్నా మాట్లాడతాడేమో చూద్దాం. గతంలోనూ శ్రీతేజ్పై కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఒక యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఒక వివాహితతో. ఆ విషయం తెలిసి ఆ వివాహిత భర్త చనిపోయాడు గుండెపోటుతో. అతను ఒక బ్యాంకులో మంచి పొజిషన్లో ఉన్నాడు. ఎస్, శ్రీతేజ్ ఫోన్ ఆన్సర్ చేయడం లేదు. సో ఆ చనిపోయిన వ్యక్తి భార్యే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. తనతో వివాహేతర సంబంధం పెట్టుకుని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇప్పుడు పెళ్లి చేసుకోవట్లేదు. అందుకే బిఎన్ఎస్ సెక్షన్ 69 ఎవరైనా ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి వివాహేతర సంబంధం పెట్టుకుంటే ఆ మాట తప్పితే ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది ఫిర్యాదు చేసినప్పుడు. సో ఇప్పుడు శ్రీతేజ్ పై ఈ సెక్షన్తో పాటు 155/2, 318 సబ్సెక్షన్ 2 ఈ సెక్షన్ల కింద కూడా బిఎన్ఎస్లో ఈ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. మా ప్రతినిధి సాగర్తో మాట్లాడదాం. సాగర్, ప్రస్తుతం శ్రీతేజ్ ఎక్కడ ఉన్నాడు? ఈ కేసు నమోదైన తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది? సినీ ఇండస్ట్రీలో, టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్రమ సంబంధాల కేసులు సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా చూసిన అనేక సంఘటనలో కూడా కొంతమంది సినీ నటులు ఇలాంటి కేసులు ఎదుర్కొంటారు. తాజాగా శ్రీతేజ్ పైన కూకట్పల్లి పోలీసులో యువతి ఫిర్యాదు చేసింది. లైంగికంగా తన వాంఛ తీర్చుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి శ్రీతేజ్ అనేక రకాలుగా తనను మోసం చేశాడు. శారీరకంగా, మానసికంగా కూడా మోసం చేశాడంటూ ఆ యువతి కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం ఇలా ఉంటే మరో మహిళతో కూడా శ్రీతేజ్ పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. అనేక మందిని కూడా ఈ విధంగానే ఈ తరహాలోనే మోసాలకు కూడా పాల్పడుతున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. గతంలో కూడా ప్రైవేటు బ్యాంక్ మేనేజర్ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ కేసులో కూడా భర్త ఎవరైతే బ్యాంక్ మేనేజర్ ఉన్నాడో భర్త కూడా
ఆత్మహత్య చేసుకొని హార్ట్ అటాక్తో మృతి చెందినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఆ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ ఘటనలో కూడా కేసు నమోదైంది. ఆ మహిళకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా మాదాపూర్ పోలీస్ స్టేషన్లో గతంలో ఫిర్యాదు చేశారు. కానీ తాజాగా మాత్రం ఈ కేసు కూడా బయటకు వచ్చింది. గతంలో కూడా యువతి అనేక సార్లు ఫిర్యాదు చేసినా కూడా గచ్చిబౌలి పోలీసులు తాజాగా 0 ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో కూకట్పల్లి పోలీసులు కూడా ఇదివరకే దీనికి సంబంధించినటువంటి ఈ శ్రీతేజ్ పైన కేసులు కూడా వెలుగులోకి వచ్చాయి. మొత్తంగా పోలీసులు అయితే శ్రీతేజ్ పైన కేసు నమోదు చేశారు. అంటే ఒక మహిళతోనే అక్రమ సంబంధం పెట్టుకొని మోసం చేయడంతో పాటుగా మరో యువతిని కూడా పెళ్లి చేసుకుంటానని నమ్మించి అనేక రకాలుగా తనను వాడుకొని మోసం చేశాడంటూ తాజాగా యువతి ఫిర్యాదు చేయడంతో ఈ శ్రీతేజ్కి సంబంధించిన సినీ నటుడు శ్రీతేజ్కి సంబంధించినటువంటి ఉదంతం మరోసారి వెలుగులోకి వచ్చింది. మరి పోలీసులు మాత్రం బిఎన్ఎస్లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. మరి ఈ కేసులో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది మనం చూడాల్సిన పరిస్థితి. యువతి మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇట్లాగే అనేక మంది యువతులను కూడా శ్రీతేజ్ మోసం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని మోసం చేశాడు. అందులో భర్త హార్ట్ అటాక్తో మృతి చెందాడు. ఆ కేసు కూడా నడుస్తుంది. ఆ కేసు మాధవపూర్ పోలీస్ స్టేషన్లో నడుస్తుంది. తాజాగా కూకట్పల్లి పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్లోని 69(115)(2)(3)(18)(2) సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేశారు. మరి ప్రస్తుతం శ్రీతేజ్ హైదరాబాద్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. పోలీసులు మాత్రం దీనికి సంబంధించినటువంటి గోప్యంగా విచారిస్తున్న పరిస్థితి. మరికొద్ది గంటల్లో శ్రీతేజ్కి సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చి మరి అదుపులోకి తీసుకుంటారా అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రోహిత్, అంటే ప్రస్తుతం శ్రీతేజ్ ఎక్కడున్నాడు? అంటే ఇది బెయిలబుల్లా నాన్ బెయిలబుల్లా? శ్రీతేజ్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఎస్ రోహిత్, ఖచ్చితంగా ఈ కేసులో కూకట్పల్లి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసినారు. శ్రీతేజ్ హైదరాబాద్లోని నివాసంలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. మరి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. విచారణలో మరి శ్రీతేజ్కు మొదట నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారా, లేకపోతే దీనికి సంబంధించినటువంటి యువతి ఫిర్యాదు చేసిన యువతి ఎలాంటి ఆధారాలు ఇచ్చిందనేది కూడా ఇక్కడ కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. యువతి ఫిర్యాదు మేరకు కేసు అయితే నమోదు చేశారు. మరికొద్ది గంటల్లో శ్రీతేజ్ కోసం దర్యాప్తు చేస్తున్న పోలీసులు శ్రీతేజ్ని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కేసులో కూడా ఆ కేసు కూడా కోర్టు పరిధిలో ఉంది, కోర్టులో నడుస్తుంది. మరి తాజాగా కూకట్పల్లి పోలీసులు దీనికి సంబంధించినటువంటి యువతి ఫిర్యాదు మేరకైతే కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతుంది. మరికొద్ది గంటల్లో పోలీసులు కూడా దీనికి సంబంధించినటువంటి నటుడు శ్రీతేజ్కి నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. రోహిత్, రైట్ సాగర్, పుష్ప నటుడు శ్రీతేజ్ పై కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 0 ఎఫ్ఐఆర్ నమోదైంది గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో. కూకట్పల్లిలో ఒక మహిళ తనను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి కామవాంఛ తీర్చుకొని ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడు అంటూ ఫిర్యాదు చేయడంతో ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అతనిపై 115(2) అలాగే 318(2) బిఎన్ఎస్ సెక్షన్ 69 ఈ 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 115 కొట్టడం, ఒకవేళ కొడితే ఈ సెక్షన్ పెడతారు, గాయపరచడం. అలాగే 318(2) మోసం చేయడం, చీటింగ్, ఈ సెక్షన్ పెడతారు. 69 పెళ్లి చేసుకుంటాను అని చెప్పి కామవాంఛ తీర్చుకుని తర్వాత పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తే ఈ సెక్షన్ పెడతారు. ఈ 3 సెక్షన్ల కింద పుష్ప నటుడు శ్రీతేజ్ పై కేసులు నమోదయ్యాయి. 10 సంవత్సరాల వరకు నేరం ప్రూవ్ అయితే 10 సంవత్సరాల వరకు శిక్ష విధించడానికి అవకాశం ఉన్న కేసు ఇది. సో ఇప్పుడు శ్రీతేజ్ కోసం పోలీసులు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. గతంలో ఈ మహిళ భర్తే గుండెపోటుతో చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వీళ్ళిద్దరి వివాహేతర సంబంధం గురించి తెలిసి ఒక వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడు. ఒక బ్యాంకులో మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి భార్యే ఇప్పుడు కేసు పెట్టినట్టుగా తెలుస్తోంది. తనతో వివాహేతర సంబంధం పెట్టుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు పెళ్లి చేసుకోను అని శ్రీతేజ్ ప్లేట్ ఫిరాయించి బయటపడడంతో